రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనము. మీరును మీ దేవుడైన యెహోవా మేము ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబంలోను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతు పనులన్నిటి యందు సంతోషింపవలెను. హల్లెలూయా. ఇక్కడ మనం చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకి కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా మనల్ని ఎవరైతే తయారు చేశారో ఆ దేవుని కొరకు ఇక్కడ తెలియచేయబడుతుంది. అనగా మరి మనం నమ్ముతున్నటువంటి మన దేవుడు కోసం ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఆయన యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు, మరి ఆది కాలంలో ఆయన తండ్రిగా ఉన్నాడు కనుక మరి ఆయన నామములో మనం ఏం చేయాలంటే కూడుకోవాలట. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధానంలో మనం కూడుకునేటువంటి వారము ఉండాలి. అనగా మనం మందిరానికి వెళ్ళేటువంటి బిడ్డలముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి మందిరానికి మనం ఒక్కరమే కాదు కానీ మన కుటుంబం అంతటినీ తీసుకుని మనం మందిరంకి వెళ్ళాలి. ఈరోజు ఎన్ని కుటుంబాలు కుటుంబ సమేతంగా వెళ్తున్నాయంటే చాలా తక్కువ కుటుంబాలు కుటుంబ సమేతంగా దేవుని యొక్క మందిరంలో కనిపిస్తున్నాయి కదండి. అమ్మ లేదా తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వెళ్ళరు, పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళరు, లేదా ఇద్దరు వెళ్తే ముసలివారు వెళ్ళరు. ఇలాగా జరుగుతుంది. అయితే దేవుడు చాలా క్లియర్గా రాయిస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగ చేశాను కదా ఒక కుటుంబాన్ని. మరి ఆ కుటుంబం అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిజమే కదా. అనేక మంది బిడ్డలకు తల్లిదండ్రులు లేరు, అనేక మంది తల్లిదండ్రులకు బిడ్డలు లేరు. మరి మనకైతే మనల్ని దేవుడు ఆశీర్వదించి మనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా. తండ్రిని ఇచ్చాడు, తల్లిని ఇచ్చాడు, సహోదరులను ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలంటే మనకు దేవుడు ఆశీర్వదించి మనకిచ్చినటువంటి మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధానంకు రావాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి వచ్చి ఏం చేయాలి అని అంటే ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించి మనము సన్నిధంలో భోజనము చేసేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మరి అలనాటి కాలంలో మరి వారు మరి ఆ యొక్క పశువులను మరి బలిగా అర్పించేటువంటి వారు కాబట్టి అర్పించినటువంటి ఆ బలిని వారు అక్కడ భుజించేటువంటి వారు కుటుంబంతో పాటు, దైవ సేవకునితో పాటు. అయితే ఇప్పుడు మరి ఆయనే ఆ బలి స్థానంలో వచ్చి మన కొరకు ఆయనే బలిగా అర్పించుకున్నారు కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క శరీరము రక్తమును మనం భోజనముగా ఆ యొక్క జీవాహారమును భుజించేటువంటి వారము ఉండాలి. మరి ఇది దానికి సాదృశ్యముగా ఉన్నది కనుక మనం కుటుంబ సమేతంగా వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో మనము బలలో పాలు పంపులు పొందాలి అనేటువంటి విషయం ఇక్కడ దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఆ యొక్క పశువుల స్థానంలో ఆ యొక్క మరి బలి స్థానంలో మరి ఈయనే బలిగా అర్పించుకున్నాడు కనుక మనము యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును భుజించవలసినటువంటి వారము ఉన్నాం. ఇలా మనం చేసినటువంటి దాని ప్రకారం మనం అక్కడ సంతోషించేటువంటి బిడ్డలుగా ఉండాలి. మరి జీవాహారం మనం భుజిస్తే ఎంతో సంతోషము, ఆనందము, జీవము మనకు కలుగుతుంది కనుక మనము చేసే ప్రతి ఒక్క పనిలో మనకి సంతోషం అనేది వస్తుంది. కాబట్టి మనము మరి దేవునికి ఇష్టమైనటువంటి వారముగా కుటుంబ సమేతాలుగా దేవుని యొక్క దగ్గరికి వచ్చి ఆయనకు మొర్ర పెట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జీవాహారం భుజించి ఆయన జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు. నిజమే అలనాడు నాయన ఆయన పశువుల ద్వారా బలి జరిగిస్తే అయ్యా ప్రభా అవి మా పాపమును తొలగించడం లేదని నీవే నా ప్రభా ఈ లోకానికి వచ్చి నీవే బలిగా అర్పించబడ్డావు. మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము మా పాపాలను విడిపించింది ప్రభా. అటువంటి మీ యొక్క రక్తమును అయా దున్నబడినటువంటి నీ శరీరమును ప్రభా మాకు జీవాహారముగా ఏర్పరిచినావు కనుక కుటుంబం అంతా కలిపి నీ దగ్గరికి వచ్చి ప్రభా అయా మీ యొక్క జీవాహారం తీసుకుని ప్రభా మీ యొక్క రక్త మాంసాల్లో పాలి భాగస్తులు అవుటకు మా అందరికీ సహాయం దయచేయమని కుటుంబం అంతా మీ వద్దకు వచ్చి అయితే నా ప్రభా సంతోషించేటువంటి వారముగా మేము ఉండగలిగేటువంటి జ్ఞానమును మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.